జనమేజయ ముందుగా వసంతుడు బదరీకాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెల్లివిరిసింది. కొమ్మ కొమ్మ రెమ్మ రెమ్మ చిగురించింది, పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువు తరుగున చిగురుగుబురులు కోకిలలై యుగళగీతికలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. ఆశ్రమంలో ప్రతి జీవి వయస్సుతో నిమిత్తం లేకుండా రాగరంజితమయ్యింది. తన సహచరిని కౌగిలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమయ్యింది. పరిమళవాయు వీచికలు దక్షిణదిశ నుంచి వీతెంచి తనువులను పులకింపజేశాయి. మునీశ్వరులకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతిమన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురిచూసి శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి కథలతో కూడి ఉన్నది. మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 4వ అధ్యాయంలో ఉన్నాము. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉన్నది, చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.